సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం. సాయి కుమార్ అంటే అందరికీ 4 సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జూలై 27న సాయి కుమార్ జన్మించారు. తండ్రి పీజే శర్మ, తల్లి కృష్ణజ్యోతి. నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు సాయి కుమార్. తల్లి కృష్ణజ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్రరంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్ కు కన్నడ మాతృభాష అయింది. కానీ సాయి కుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తన మార్కు వేశారు. సినిమాల్లోకి రాకముందు అంటే సరిగ్గా 1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. మయసభ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన సాయి కుమార్ దేవుడు చేసిన పెళ్లితో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా 1975 జనవరి 9న రిలీజ్ అయింది. అంటే నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి కుమార్ కెరీర్లో ఎన్నో మరుపురాని హిట్ చిత్రాలు, కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఆయన నటించారు. కన్నడలో పోలీస్ స్టోరీ తర్వాత అగ్ని, IPS, కుంకుమ భాగ్య, పోలీస్ స్టోరీ 2, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇలా తదితర సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు.